ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కార్పుతుడైన మా పరలోక ముందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవునికి స్తోత్రం తండ్రి. ఆకాశం నా సింహాసన భూమి నా పాతిపెట్టిన సెలవిచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవునికి స్తోత్రం లేదు. నీ పాతపెట్టం చుట్టూరు కంచి వేయండి తండ్రి. రాత్రికాలం నుంచి ఉదయకాలం వరకు మమ్మల్ని ఎంతో కాచి కాపాడి ప్రతి క్షణము కూడా, ప్రతి దినము కూడా, ప్రతి నిమిషం కూడా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవ. ఏ అపవాదిగాడి చేతికి మమ్మల్ని చిక్కనివ్వకుండా తండ్రి మా చుట్టూరు కంచి వేస్తున్నా తండ్రి. ప్రతి స్థలంలో నీ కొల్లుళ్ళు చూస్తూ ఎంతో ఆదరణగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా. మీకు ఏమిటి మేము రుణం తీసుకోగలుగుతాం తండ్రి. నీకే మహిమ తండ్రి. మేము ఈ లోకల్లో ఆశల్లో పడకుండా మేము పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. మా జీవితాలు వెలుగులు నింపండి, మా బ్రతుకుల్లో వెలుగులు నింపండి. మీరే మహిమ ఘనత తెచ్చుకోమని ఈ లోకం కోసం మరి మరొకసారి ప్రార్థన చేస్తాం తండ్రి. ఎందుకంటే మేము ప్రార్థన చేసే వరకే మా వంతునైనా ఏ సమస్య ఉన్నా మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. ఎందుకంటే తీర్చిది నువ్వేనైనా, అధికారి నువ్వు, ఆది అంతం లేని వాడివి, సర్వాన్ని సృష్టించిన వాడివి, యుగ యుగములకి దేవుడివి, మరణ మురళిని విరిచి సజీవుడుగా లెగిసిన వాడివి. నీకే స్తోత్రములనైనా. అందుకే ప్రపంచం కొరకు మీ ముందు పెడుతున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న జరుగుతున్న సమస్యల కొరకు ప్రతి కుటుంబం చుట్టూ కంచివేయండి. ఆత్మీయులు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, పొరుగు వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరు మా మీద నిందలేసినా మేము క్షమించేటట్లు పెద్ద మనసు ఇవ్వండి తండ్రి. ఎవరు తప్పులు అడుగులేసినా మేము క్షమించేటట్లు బలపరచండి. ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకునేటట్లు బలపరచండి. దీవించండి, ఆస్వాదించండి. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి తండ్రి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఉద్యోగాలు లేకుండా, పనులు లేకుండా, తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, సిగరెట్లు, ఈ ప్రతి విషయంలో కూడా నేను ఈ చెడు అలవాట్లో ఉన్న ప్రతి మీరు జ్ఞాపం చేసుకోండి. అప్పులు ఉన్న వారికి అప్పులు తీర్చుకునేటట్లుగా వాళ్ళ పనులు మెరుగుపరచండి. ఆర్థిక మొదలైన బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. దీవించండి, ఆస్వాదించండి. ఈ రోజునైనా నూతనంగా వివాహం జరుగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నూతన మరి దంపతులు నూతన సంవత్సరాల్లోకి అడుగు పెడుతుండగా వాళ్ళని బలపరచండి. వాళ్ళనైనా మీ ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నూతన కిట్టని దయచేయండి. ఈ రోజునైనా ఉద్యోగం లేని బిడ్డలు ఉద్యోగం దయచేయండి. ఇంకానైనా ఏ ప్రయాణంలో ఉన్నారో ఆ ప్రయాణం చుట్టూరు కంచివేయండి. ఏ మార్గాల్లో వెళ్తున్నారు వాళ్ళు రాకపోకలు ఉంది బలపరచండి, దీవించండి. ఈరోజు విదేశాలకు వెళ్తున్నారు.